తెలుగుదేశం పార్టీని లోకేష్ గారిని క్షమించను, మర్చిపోకండి. కలవను అన్నాక కూడా టీడీపీ ఇంకా జనసేన 2024 ఎలక్షన్స్కి ఎందుకు కలుస్తున్నాయి అంటే, ఇప్పుడు మనం చూసుకుంటే లాస్ట్ ఎలక్షన్స్లో 2019లో పవన్ కళ్యాణ్ 2 స్థానాల నుంచి పోటీ చేస్తే 2 స్థానాలు ఓడిపోయాడు. మళ్ళీ ఇప్పుడు 2023 తెలంగాణ ఎలక్షన్స్లో 8 నియోజకవర్గాల్లో అక్కడ జనసేన నిల్చుంటే అందరికీ తెలుసు డిపాజిట్లు రాలేదని కొంతమంది అన్నారు, బర్రెలకు వచ్చిన నోట్లు రాలేదని కొంతమంది అన్నారు. సో అంత తక్కువ ఓట్లు వచ్చినా కానీ చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్తో కలిసి పొత్తుతో ఎందుకు వెళ్ళాలనుకుంటున్నాడు? ఎందుకంటే ఇప్పుడు టీడీపీకి వైసీపీకి ఇంచుమించు సేమ్ ఓట్ షేర్ అనేది ఉంది. 2 పార్టీలకి కొంచెం బార్డర్లోనే మిస్ అయింది. లాస్ట్ టైం చాలా నియోజకవర్గాల్లో చాలా కొంచెం ఓట్లతో డిఫరెన్స్ వచ్చి ఓడిపోయారు. సో ఇప్పుడు ఏంటి అంటే ఈ ఎలక్షన్స్లో ఇంచుమించు టీడీపీకి వైసీపీకి సేమ్ ఓట్ షేర్ వస్తే గెలవడానికి ఒక్క ఓటు ఎక్కువ వచ్చినా చాలు. సో ఆ కొంచెము అనేది పవన్ కళ్యాణ్ నుంచి యూజ్ అవుతుంది అనే ఉద్దేశంలో మరి టీడీపీ ఇంకా జనసేన కలిసి వెళ్తున్నాయి. సో ఇక్కడ పవన్ కళ్యాణ్ రోల్ ఏంటి అంటే, ఆయనకు ఓట్ షేర్ ఎక్కువ లేకపోయినా టీడీపీకి వచ్చే ఓట్స్కి ఈయన ఓట్స్ యాడ్ అయితే వైసీపీని దించవచ్చు. అది అక్కడ కాన్సెప్ట్. 40% ఓటు జగన్కి, 40% చంద్రబాబు నాయుడుకి లెక్కంగా ఉన్నాయి, ఖచ్చితంగా పడిపోతాయి. మిగతా 20%లో పవన్ కళ్యాణ్ కలవడం వల్ల ఎంత వస్తుంది? ఇది రిజల్ట్ అల్టిమేట్గా ప్రభావం చూపించేది. పవన్ కళ్యాణ్ అసలు ఎందుకు ఓడిపోతున్నాడు, ఆయనకి ఓట్లు ఎందుకు రావట్లేదు అనే దానికి ఒక కామన్ మ్యాన్ పర్స్పెక్టివ్లో మీకు వీడియో చేసి పెట్టమంటే పెడతాను. కాకపోతే మీరు దాన్ని యాక్సెప్ట్ చేయగలిగే విధంగా ఉంటే ఒక కామన్ మ్యాన్ పర్స్పెక్టివ్లో ఎందుకు జనసేన పార్టీకి ఓట్లు రావట్లేదు అనేది పెడతాను.